అదేవిధంగా రాజకీయ పార్టీలలో వైఖరి ఏమైనా మారుతుందా? అయితే ఇది స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో బంధులకు ఎప్పుడైతే పిలిపిచ్చారో, ఈ బంధు పిలిపిచ్చి ఉద్రిక్త వాతావరణం ముఖ్యంగా నార్త్ ఇండియాలో రోడ్ల మీదకొచ్చి రావటంతోటే, అంతకుముందు ఈ వర్గీకరణకు సంబంధించి దాదాపు ఆల్మోస్ట్ ఆల్ అన్ని రాజకీయ పార్టీలు మద్దతివ్వటం జరిగింది. వర్గీకరణ చేయటం మంచిదే అని చెప్పటం జరిగింది. ఎప్పుడైతే నార్త్ ఇండియాలో ఈ బంధు పిలుపునివ్వటంతోటి పెద్ద వాతావరణం ఏర్పాటు చేయటంతోటి పార్టీలన్నీ అంతకుముందు సమర్థించిన పార్టీలన్నీ కూడా మౌనం పాటించడం జరిగింది. దాని మీద అసలు అవునని గాని, దానికి వ్యతిరేకమని గాని ప్రకటించే పరిస్థితుల్లో ఇప్పుడు మాట్లాడటం లేదు. ఈవెను మోడీ ఏదైతే ప్రభుత్వము దాని ఎడల సానుకూలంగా గతంలో ఉండెనో, ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న నాయకులు గూడా ఇప్పుడు దాని ఎడల మౌనంగా ఉన్నారు. ఎటు క్లారిటీగా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. పునరాలోచనలో పడ్డదా అన్నట్టుగా కూడా ఓసారి అనిపిస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇతర పార్టీలు అసలు దాని గురించి చాలా మౌనంగా ఉండి ఏ స్టేట్మెంట్ ఇవ్వాలనేది ఇప్పటికి ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌జేడీ ఇంకా కొన్ని కొన్ని పార్టీలు ముందుకొచ్చి ఓపెన్‌గా బంద్‌ను మద్దతిచ్చి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. బహుజన్ సమాజ్ పార్టీ అయితే ఇంకా ఓపెన్‌గానే మాయావతి అయితే దాన్ని మొదట తీవ్రంగా వ్యతిరేకించినటువంటి వ్యక్తే ఆమె. తర్వాత చంద్రశేఖర్ ఆజాదు ఇంకా కొంతమంది నార్త్ ఇండియాలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు అంటే ఎస్సీలలో ఎక్కువ జనాభా కలిగినటువంటి నాయకులంతా కూడా రోడ్ల మీదకొచ్చి తీవ్రంగా ఖండిస్తూ ఎప్పుడైతే రాజ్యాంగంలో ఎస్సీలందరినీ ఉమ్మడిగానే కంబైన్డ్‌గానే ఉంచాలి. అప్పుడెట్లా ఉందో ఈ ఇది ఇప్పుడు అట్నే కొనసాగించాలి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చటానికి వీల్లేదు అనేది వాళ్ళు ఒక వాదన చేస్తూ ఉన్నారు. కాబట్టి రాజకీయ పార్టీలేంటిదనంటే ఇప్పుడు మళ్ళీ ప్లేట్ ఫిరాయించే అవకాశం గూడా లేకపోలేదు. ఎందుకు ప్లేట్ ఫిరాయించే అవకాశం ఉంది అనంటే, నార్త్ ఇండియాలో ఈ వర్గీకరణను వ్యతిరేకించే వాళ్ళ జనాభా ఎక్కువగా ఉంది. చమార్ పాపులేషన్ పెద్ద మొత్తంలో ఉంది. రేపు ఎన్నికలలో చమార్ ఓట్ బ్యాంకు కావాలి. పాసి ఓట్ బ్యాంకు కావాలి. అదేవిధంగా రవిదాస్య సబ్ క్యాస్ట్‌లకు సంబంధించినటువంటి ఓటు బ్యాంకు కావాలి. ప్రతి రాష్ట్రంలో గూడా ఈ వీళ్ళదే ఎక్కువ జనాభా ఉంది. కాబట్టి రేపు ఎన్నికలలో వీళ్ళ ఓటు బ్యాంక్ అవసరం కాబట్టి, అది న్యాయమైన డిమాండే అయినా, అది పెద్ద ఎవరికీ నష్టం కలిగించని డిమాండే అయినా, హ్మ్. సుప్రీంకోర్టు తీర్పు న్యాయబద్ధమే అని లోపల ఒకవేళ మనసులో అనుకున్నా, బయటికి మాత్రం ఏందనంటే ఈ ఏదైతే వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ మన్నన పొందటానికి, వాళ్ళతో సానుభూతి పొందటానికి వీళ్ళేం జేస్తున్నారు అనంటే ఇప్పుడు మౌనం దాల్చారు. ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. కాబట్టి ఇప్పుడు రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మౌనంగా ఉన్నారు. అంతకుముందు ఎందుకు సపోర్ట్ ఇవ్వటం జరిగింది అనంటే, అసలిది తేలుతుందా? అసలిది ఇప్పట్లా అది తేలదు. ఇప్పుడు ఈ రకమైన తీర్పొస్తుందని ఎవరు ఊహించలేదు. ఆమోద ముద్ర ఏసినటువంటి రాజకీయ పార్టీలే అయితే పూర్తిగా సపోర్ట్ చేయటం జరిగిందో వర్గీకరణకు, వాళ్ళేమనుకున్నారు అనంటే, ఈ రకమైన తీర్పిస్తుందని ఊహించకుండా, ఇది ఎప్పుడో వస్తది, అసలు ఏమి రాదు, ఇది తేలే విషయం గాదు అని అందరూ సపోర్టు అని చెప్పి మద్దతు ప్రకటించారు. ముక్త కంఠంతోటి అన్ని పార్టీలు మద్దతు ప్రకటించడం జరిగింది. ఇక మద్దతు ప్రకటించినాక ఇప్పుడు ఈ మొత్తం వర్గీకరణను వ్యతిరేకించే కులాల జనాభా ఎక్కువగా ఉంది గాబట్టి, ఇంకా వాళ్ళ మెప్పు పొందటం కోసం, వాళ్ళ ఓటు బ్యాంకు కోసం ఇప్పుడు మళ్ళీ మౌనంగా ఉండటమో, లేకపోతే అంతర్గత